జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో నియమలో మొట్టమొదటి సూత్రమైనటువంటి శౌచాన్ని గురించి తెలుసుకున్నారు. శుచి, శుభ్రత, అంతరంగ పవిత్రత, అంతరంగ శుద్ధి, దాని గురించి తెలుసుకున్నారు. వాస్తవానికి భౌతిక శరీరం శుచిగా శుభ్రంగా ఉందంటే అంతరంగం కూడా తప్పనిసరిగా శుచిగా శుభ్రంగా ఉన్నట్లే. భౌతిక శరీరానికి మనం ఎటువంటి కాస్మెటిక్స్ వాడవలసిన పని లేదు. శరీరం కాంతివంతంగా ఉందంటే, ముఖం తేజస్సుగా ఉందంటే ఆ వ్యక్తి శౌచాన్ని అనుభవిస్తున్నట్లే. కాబట్టి శౌచము అనేది చాలా కీలకమైంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి, అప్పుడే జీవిత పరమార్థం నెరవేరుతుంది. ఆహార విహారాల్లో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ, దైనందిన కార్యక్రమాల్లో కానీ, వృత్తిలో కానీ, ప్రజా సంబంధాల్లో కానీ సమత్వాన్ని, సమతుల్యతను పాటిస్తూ ఉండాలి. అతి అనేది అన్ని విధాలా ప్రమాదకరమైంది. సమత్వం, సమతుల్యంలో ఉంటే జీవితం తప్పనిసరిగా ఆరోగ్యవంతమవుతుంది. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతే జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. అతిగా తినటం కానీ, అతిగా నిద్రపోవటం కానీ, అతిగా శరీరాన్ని సుఖపెట్టడం కానీ, అతిగా నడవటం కానీ, అతిగా మాట్లాడటం కానీ, అతిగా పని చేయటం కానీ, అతిగా ప్రజా సంబంధాలను పెంపొందించుకోవటం కానీ ఉండకూడదు. అది ఆరోగ్యానికి ముప్పు అవుతుంది. కాబట్టి మనం సిద్ధాంతపరంగా ఎంత తెలుసుకున్నా దాన్ని అనుభవంలోకి పొందకపోతే అదంతా సమాచారంగానే మిగిలిపోతుంది. తెలుసుకున్న సిద్ధాంతాన్ని అనుభవంలోకి పొందాలంటే తప్పనిసరిగా నియమావళి ఉండాలి. నియమావళి ఉంటేనే జీవితం నియమబద్ధంగా కొనసాగుతుంది. క్రమశిక్షణ అంటారు. క్రమ పద్ధతిలో జీవించడమే క్రమశిక్షణ. శిక్షణ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా శిక్షించవలసి ఉంటుంది. శిక్షణ భరించటమే శిక్షణ అంటే. కాబట్టి చనిపోయే రోజు వరకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఇంకొక మాట చెప్తున్నాను, కొంతమంది శరీరం కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే దేహత్యాగం చేస్తూ ఉంటారు, దేహాన్ని వదిలివేస్తూ ఉంటారు. మరి కొంతమంది జీవ సమాధిని పొందుతూ ఉంటారు. ఎందుకంటే శరీరాన్ని కాంతివంతంగా ఉంచి, ఆరోగ్యవంతంగా ఉంచి ఇచ్ఛామరణాన్ని పొందుతుంటారు. అది ఇంకా ఎంత గొప్ప లక్షణం మీరు ఆలోచించండి. కాబట్టి శరీర ఆరోగ్యానికి శౌచం అనేది తప్పనిసరిగా అవసరం. మరొక విషయం, ఆధునిక మానవ జీవనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎక్కువ మంది అసంతృప్తిగా జీవిస్తున్నారు, కొరతగా జీవిస్తున్నారు, లేమిడితో జీవిస్తున్నారు, లోటుతో జీవిస్తున్నారు, అసహనంగా జీవిస్తున్నారు. అందుకు మూల కారణం ఏంటి? కాబట్టి పతంజలి మహర్షి చెప్పినటువంటి రెండవ సూత్రం ఏంటంటే సంతృప్తి, కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్. నాకు తెలిసినంత వరకు సంతృప్తిని మించిన సంపద లేదు. సరిపోయింది అనే భావనే సంతృప్తికి నిదర్శనం. ఇంకా కావాలి అనే భావనే అసంతృప్తికి నిదర్శనం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి.
సంతృప్తిగా ఉన్న వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది, అసంతృప్తిగా జీవించే వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? కొంచెం బేరీజు వేయండి. కావాలి అనుకునే వ్యక్తి యొక్క భావన ఎలా ఉంటుంది, సరిపోయింది అనే వ్యక్తి యొక్క భావన ఎలా ఉంటుంది? అపరిగ్రహం అంటే ఇదే. సరిపోయింది అనే భావన ఉన్నప్పుడు అంతకు మించిన సంపద మరొకటే ఉంటుంది. నాకు అవసరం లేదు అనే భావన ఉంటే మనిషి అంతరంగం నిండుకుండలా ఉన్నట్లే కదా. ఇంకా కావాలి అనే భావన బలీయంగా ఉందంటే అంతరంగం అసంతృప్తిగా ఉన్నట్లే కదా. అసంతృప్తిగా ఉండి సాధన చేస్తే ఎలా ఉంటుంది? సంతృప్తిగా జీవిస్తూ ఉంటే సాధన చేయవలసిన అవసరం ఏముంటుంది? అంటే అసంతృప్తిగా ఉండి సాధన చేయటం చాలా ప్రమాదకరం. సంతృప్తిగా ఉంటే జీవితమే సాధనగా మారుతుంది. ఆ వ్యత్యాసాన్ని గమనించండి ఒకసారి. సంతృప్తిని మించిన సంపద లేదు, సంతృప్తిని మించిన ఐశ్వర్యం లేదు, సంతృప్తిని మించిన మానసిక ఆనందం లేదు. సంతృప్తిగా జీవించటమే సమాధి, అసంతృప్తిగా జీవించటమే వ్యాధి. అంతరంగంలో సంతృప్తి ఉంటే జీవితం కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. అంతరంగంలో అసంతృప్తి ఉంటే కోరికలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. కావాలి కావాలి కావాలి, ఇంకా 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 అనే భావన పెరుగుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తులే ప్రణాళికలతో, పథకాలతో, గమ్యాలతో, లక్ష్యాలతో భౌతిక సంపదను సమకూర్చుకోవాలనే భావంతో అధికారకాంక్ష కావచ్చు, కీర్తికాంక్ష కావచ్చు, గుర్తింపు కాంక్ష కావచ్చు, కామవాంఛ కావచ్చు, ఇటువంటి భావాలతో ప్రపంచంలోకి వెళుతూ ఉంటే వాళ్ళ ద్వారా ఎంత మనోకాలుష్యం వ్యాపిస్తుందో మీరు ఆలోచించండి. అందుకే చెప్తుంటారు, ఏ పర్సన్ విత్ డిస్కంటెంట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రిమినల్ అన్నారు. అసంతృప్తిగా జీవించే వ్యక్తే నేరస్తుడు. నీకు అన్నీ ఉన్నాయి కానీ ఏదో లేదు అనుకుంటున్నావు. దానికి మూల కారణం భౌతిక సంపద కానే కాదు, భౌతిక సంపద కానే కాదు, నీ అంతరంగంలో ఉన్న అసంతృప్తి. ఇది రజోగుణం, చాలా ప్రమాదకరం. కావాలి అనుకోవటమే కదా కామం అంటే. అవసరం లేదు అనుకోవటమే కదా ఆనందం అంటే. కావాలి అనే వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది, ఆనందంగా జీవించే వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది, ఒకసారి ఆ వ్యత్యాసాన్ని గమనించండి. కాబట్టి మీకేం కావాలి, ఎంత కావాలి, ఎంత అయితే సరిపోతుంది, వస్తా ఎంత తీసుకొచ్చావు, పోతా ఏం తీసుకెళ్తావు? ప్రపంచం నీకు ఎంతో ఇస్తుంది కానీ దాన్ని అంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. అది మానసికం కావచ్చు, భౌతికం కావచ్చు. జ్ఞానం 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 అంటారు. జ్ఞానం కూడా మాయే కదా. నాకు ఇంతుంది అంతుంది అనుకుంటారు, అది కేవలం మనసు గారడియే కదా. కాబట్టి సంతృప్తి అనేది సాధనకు బలమైన బీజం అవుతుంది. అసంతృప్తిగా ఉండి సాధనలో కూర్చుంటే ఆశించటం జరుగుతుంది. ఆశించింది అందిందనుకోండి, తాత్కాలికంగా సంతృప్తి కలుగుతుంది. అందలేదనుకోండి, తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. ఆ అసంతృప్తి మరలా మనిషిని కర్మలకు రెచ్చగొడుతూ ఉంటుంది. కాబట్టి సంతృప్తి అసంతృప్తుల మధ్య జీవితం కొనసాగుతుందంటే
మనసు బలంగా ఉన్నట్లే. మనసు బలంగా ఉన్నట్లయితే ఆత్మకు చేరువయ్యే ప్రసక్తే లేదు. అందువల్ల కోరికలు పెంచుకోవటం కాదు, కోరికలను కరిగించుకోవాలి. కోరికలను అణచివేయకూడదు, కోరికలను నొక్కి పట్టకూడదు. కోరికలు తీర్చుకోలేమని చెప్పి నిరాశ నిస్పృహలతో జీవించకూడదు. అవసరం లేదు అనుకున్న వ్యక్తి అంతరంగం ఎలా ఉంటుంది? కావాలి అని కోరుకుంటూ పొందలేకపోతే అంతరంగం ఎలా ఉంటుంది? కాబట్టి నీ అసమర్థత వల్ల నువ్వు పొందలేకపోయినా అక్కడ కోరిక అనే బీజం ఉందిగా లోపల. ఇవాళ ప్రపంచంలో అందరూ కూడా మనసును ముక్కలు చేసుకున్నారు. కులము, మతము, వర్గము, ప్రాంతం, పార్టీ వగైరా వగైరా వగైరా. ప్రతి వ్యక్తి తన చుట్టూ సొంత ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. తన ప్రపంచం నుండి తాను బయటపడలేకపోతున్నాడు. ఇతరులను తన సొంత ప్రపంచంలోకి స్వీకరించలేకపోతున్నాడు. అంటే నిరంతరం ఏం జరుగుతుంది? పోరాటం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. గెలిచినప్పుడు తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది, ఓడిపోతే మరలా అసంతృప్తి కలుగుతుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచంలో సంతృప్తిగా జీవించే వ్యక్తులు కోట్ల మందిలో కొద్ది మంది మాత్రమే ఉంటారు. అసంతృప్తిగా జీవిస్తున్నారు కాబట్టి ఆవేశము, కోపము, ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషం, తిరుగుబాటుతనం, విప్లవాలు, సమ్మెలు, లోటీలు, మానభంగాలు, అత్యాచారాలు వగైరా వగైరా వగైరా. శారీరక అవసరం తీరలేదు, అసంతృప్తిగా ఉంటుంది. ఆకలిగా ఉంది, అన్నం దొరకలేదు, అసంతృప్తిగా ఉంటుంది. కామవాంఛ విపరీతంగా ఉంది, అది తీర్చుకోవడానికి మార్గం లేదు, విపరీతంగా అసంతృప్తి ఉంటుంది. పుష్కలంగా సంపద కావాలి, అది లభించటం లేదు, అసంతృప్తిగా ఉంటుంది. భోగలాలస జీవితం కావాలి, దాన్ని అనుభవించలేకపోతున్నారు, అసంతృప్తిగా ఉంటుంది. అందరికంటే ఎక్కువగా గుర్తించబడాలి, అది జరగలేదు, అసంతృప్తి ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా నేను చరిత్రలో నిలిచిపోవాలి, అది జరిగే అవకాశం లేదు, అసంతృప్తి. కాబట్టి ఈ విధంగా మనిషి అసంతృప్తిని తారాస్థాయికి పెంచుకుంటున్నాడు. ఆ అసంతృప్తే మనసును పూర్తిగా ఆవేశానికి గురి చేస్తుంది. ఇటీవల కాలంలో మీరు గమనించండి, చాలామందికి పక్షవాతాలు వస్తున్నాయి, మూత్రపిండాల వైఫల్యం జరుగుతుంది, మైగ్రేన్ తలనొప్పులు వస్తున్నాయి, కీళ్లవాతాలు పెరుగుతున్నాయి, నరాలకు సంబంధించినటువంటి బలహీనతలు వస్తున్నాయి, న్యూరాలజీ అనేటటువంటి జబ్బు ఒకటి వస్తుంది. అటువంటి రుగ్మతల వల్ల మనిషి విపరీతంగా బాధలు పడుతున్నాడు. వాటన్నిటికీ మూల కారణం ఏంటి? ఏదో కావాలి, ఏదో కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎంత వచ్చినా సరిపోవటం లేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అసంతృప్తి అనేది భౌతిక సంపదకు సంబంధించిందా, నీ అంతరంగ స్థితికి సంబంధించిందా? భౌతిక సంపదకు సంబంధించిందైతే భౌతిక సంపద సమకూరిన తర్వాత ఇక సంతృప్తి కలగాలి కదా. అనుకున్న స్థాయిలో భౌతిక సంపద సమకూరినప్పటికీ ఇంకా సంపద కోసం ఆరాటపడుతున్నారంటే సంతృప్తి లేనట్లేగా.
కాబట్టి సంతృప్తి అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. అది అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలకు ప్రతిరూపం. కాబట్టి చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండి తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉంటే మనిషి కోరికల విశ్వవలయంలో ఇరుక్కుంటాడు. కోరికలతో జీవించేవాడే బిచ్చగాడు. కోరికలను జయించిన వాడే కోటీశ్వరుడు. కోరికలను పెంచుకోవటం కాదు, కోరికలను కరిగించుకోగలగాలి. కట్టుకున్న భార్యతో, ఉంటున్న ఇంటితో, కలిగిన సంతానంతో, చేస్తున్న ఉద్యోగంతో, వ్యాపారంతో, లభించినటువంటి గౌరవ మర్యాదలతో ఇప్పుడు సంతృప్తిగా జీవించగలగాలి. కావాలి కావాలి కావాలనుకుంటే సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబంలో సంతృప్తి ఉంటేనే వృత్తిలో, వ్యాపారంలో, సమాజంలో సంతృప్తి ఉంటుంది. భార్య బిడ్డలతో సంతృప్తిగా జీవించే వాళ్ళే అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు. ఇంట్లో ఘర్షణ పడుతూ ఉండి సమాజంలో ఏదో సాధించాలనుకుంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటే ఉంటుంది. అందుకే ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. నీ నుండి ప్రేమ మొదలైతే చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి ప్రేమను పొందే అర్హత ఉంటుంది. నీ లోపల అసంతృప్తి ఉంటే అసంతృప్తిని ప్రపంచానికి ఇస్తావు. ప్రపంచం తిరిగి మరలా అసంతృప్తిని నీకు ఇస్తుంది. యాక్షన్ బట్టి రియాక్షన్ కదా. యాక్షన్ ఒక రకంగా ఉంటే రియాక్షన్ మరొక రకంగా ఉండదు కదా. ఇంకొక విషయం చెప్తున్నాను. ప్రపంచం చెడిపోయింది, ప్రపంచం బాగలేదు, ప్రపంచం కలుషితం అవుతుంది, ప్రపంచాన్ని సరిచేయాలి, ప్రపంచాన్ని మార్చాలి, ఏదో సాధించాలి, ఇటువంటి భావనలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు అంతరంగంలో అసంతృప్తిని తారాస్థాయిలో ఉంచుకొని ప్రపంచంలోకి ప్రవేశించి ప్రపంచాన్ని విపరీతంగా కలుషితం చేస్తూ ఉంటారు. వీళ్ళని వరల్డ్ కిల్లర్స్ అంటారు. ప్రపంచాన్ని మార్చాలి అనే భావన ఎవరికైనా బలీయంగా ఉందంటే దానికి చిహ్నం ఏంటంటే అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తి. ప్రపంచానికి సేవ చేయాలి అనే భావన కూడా అసంతృప్తిలో ఒక భాగమే. అయితే ఎలా సేవ చేయాలి? నిండుదనంతో సేవ చేయాలి, సంతృప్తి నుండి సేవ చేయాలి. సరిపోయింది అనే భావన నుండి మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. సరిపోయింది అనే భావన నుంచి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చు. అక్కడ అంతరంగంలో నిండుదనం ఉండాలి, సంతృప్తి ఉండాలి, సాత్వికత ఉండాలి, అంతరంగంలో సత్వగుణం ఉండాలి. కాబట్టి అంతరంగ స్థితిని బట్టే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మనం మెలిగేటటువంటి విధానం ఆధారపడి ఉంటుంది. అంతరంగ స్థితిని బట్టే ప్రపంచంతో మెలిగేటటువంటి విధానం ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సంతృప్తి అనేది సాధనకు పునాది అవుతుంది. చాలామంది ధ్యానం 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 అంటుంటారు. అసలు ధ్యానంలో ఎందుకు కూర్చుంటున్నారు? ఏదో అసంతృప్తి ఉంటేనే కదా ధ్యానంలో కూర్చునేది. ఏదో కావాలి అనే భావన ఉంటేనే కదా ధ్యానంలో కూర్చునేది. ఏదో ఒకటి ఆశించితేనే కదా ధ్యానంలో కూర్చునేది. అంటే లౌకిక జీవితం సరిగా లేదు కాబట్టి
లౌకిక జీవితంలో పోగొట్టుకున్న దాన్ని పొందాలనే భావంతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. కానీ లౌకిక జీవితం సంతృప్తిగా నల్లేరు మీద బండిలాగా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంటే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏముంటుంది? ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళందరినీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఏదో కోల్పోయాను, ఏదో పొందాలి, పరబ్రహ్మ స్థితిని పొందాలి, సంపూర్ణ స్వేచ్ఛను పొందాలి, ముక్తి లేక మోక్షాన్ని పొందాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి, ఆత్మస్థితికి చేరాలి, ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలి, మానవాతీత అతీంద్రియ శక్తులను పొందాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. ఈ విధంగా ఎదగాలి అనే భావంతో, కోల్పోయాను అనే భావంతో, కావాలి అనే భావంతో ఆశించి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే అక్కడ కూడా సంతృప్తి లేనట్లే కదా. మరొక కీలకమైన విషయం చెప్తాను. ఆధ్యాత్మిక మార్గంలో జీవించే వాళ్ళకి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తమతోటి మరొకరిని పోల్చుకుంటూ ఉంటారు. పోల్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ స్థాయిలో మనం లేవనేటటువంటి భావంతో, ఆ స్థాయిని పొందాలనే తపనతోటి, ఆరాటంతో కఠోర సాధనలు చేస్తూ ఉంటారు. కఠోర సాధనలు చేస్తున్నారంటే తప్పనిసరిగా ఆశించటం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉండి ఆశించటం ఉండి సాధన కొనసాగించేటట్లయితే మనసంతా కూడా ఆశించిన దాని మీదనే ఉంటుంది. కాబట్టి ఆశించి సాధన చేయటం అతి ప్రమాదకరం. సాధన చెయ్యాలి అనే భావన ఉందంటేనే అక్కడ అసంతృప్తి ఉన్నట్లే. ఏదో కోల్పోయాను అనే భావన ఉంది కాబట్టే దాన్ని పొందటం కోసం సాధన చేస్తూ ఉంటారు. ఆరోగ్యం కావాలి, అందుకే సాధన చేయాలి. మానసిక ఒత్తిడి పోవాలి, అందుకే సాధన చేయాలి. జ్ఞాపశక్తి పెరగాలి, అందుకే సాధన చేయాలి. తలనొప్పి పోవాలి, అందుకే సాధన చేయాలి. ఈ విధంగా పోగొట్టుకున్న దాన్ని పొందటం కోసం చేసేటటువంటి సాధనలు మనిషిలో ఇంకా అసంతృప్తిని పెంచుతూ ఉంటాయి. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇవాళ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చే వాళ్ళందరినీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. లౌకిక జీవితంలో సమస్యలను ఎదుర్కొనేటటువంటి వాళ్ళే ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు కదా. అసలు లౌకిక జీవితంలో సమస్యలు రావడానికి మూల కారణం ఏంటి? తమోగుణం, రజోగుణం కదా. ఆ తమోగుణం, రజోగుణం తారాస్థాయిలో ఉన్నప్పుడు, సత్వగుణం తక్కువగా ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి కదా. లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక మార్గం కోసం అన్వేషణ జరుగుతుంది కదా. అసలు లౌకిక జీవితం సంతృప్తిగా ఉంటే, లౌకిక జీవితం సంతృప్తిగా ఉంటే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏముంది? నీ అంతరంగంలో సంతృప్తి ఉంటే నిరంతరం సాధన జరుగుతున్నట్లే కదా. ఇంకా ప్రత్యేకంగా వేరే మార్గాన్ని ఎన్నుకోవటం ఏంటి? అందుకే మనుషుల్ని మీరు గమనించండి. కొంతమంది లౌకిక జీవితంలో ఇరుక్కుపోతున్నారు, మరి కొంతమంది ఆధ్యాత్మికత కోసం ఆరాటపడుతున్నారు. కొంతమంది భౌతికవాదపు మత్తులో ఉంటున్నారు, మరి కొంతమంది ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంటున్నారు. కొంతమంది లౌకిక జీవితంలో పూర్తిగా ఇరుక్కుపోతున్నారు, కొంతమంది ఆధ్యాత్మికతే ప్రధానం అనుకొని దానిలో నిమగ్నమైపోతున్నారు. ఈ విధంగా మనుషులంతా రెండు వర్గాలుగా విడిపోతున్నారు. అది 100% ప్రమాదకరం. కొంతమంది బలవంతంగా సన్యాసం పుచ్చుకుంటారు పిన్న వయసులోనే.
దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. సెక్స్ పరమైన భావనలు వస్తూ ఉంటాయి, వాటిని అణుచుకుంటూ ఉంటారు. ఒక దశకు పోయిన తర్వాత అవి అగ్నిలాగా పొంగుతూ ఉంటాయి. తప్పు చేస్తారు. తప్పు చేసిన తర్వాత తలబట్టుకుంటారు. తప్పు చేసిన తర్వాత తలబట్టుకున్న ఎటువంటి ప్రయోజనం కలగదు కదా. కళంకం ఏర్పడ్డ తర్వాత దాన్ని తొలగించడం చాలా కష్టం కదా. ఒక తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం అనేక తప్పులు చేయాలి కదా. ఒక అబద్ధం ఆడితే దాన్ని సమర్థించుకోవటం కోసం అనేక అబద్ధాలు ఆడాలి కదా. కాబట్టి ఎక్కువ మందిలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదకరమైన ధోరణి ఏమిటంటే ఆధ్యాత్మికతలో ఏదో ఉంది అనుకుంటున్నారు. ఆ మార్గంలోకి వెళితేనే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అనుకుంటారు. దైనందిన జీవితం సరిగా లేదనే భావంతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. దైనందిన జీవితాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. కుటుంబ సభ్యులతో విభేదిస్తూ ఆశ్రమానికి వెళ్ళి కూర్చుంటే శరీరం అక్కడ ఉంటుంది, మనసు మాత్రం కుటుంబం మీదనే ఉంటుంది కదా. కాబట్టి వ్యక్తులను అనుకూలంగా మార్చుకోవటం కాదు, వాళ్ళని మార్చవలసినటువంటి అవసరం లేదు అనుకోవటమే. వాళ్ళని మార్చవలసినటువంటి అవసరం లేదు అనుకోవటమే. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించే వాళ్ళని మీరు గమనించండి, వాళ్ళలో విపరీతంగా అసంతృప్తి ఉంటుంది. ఎందువలన? ప్రపంచం మారటం లేదు కాబట్టి. ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కదా. మరి సంవత్సరం తిరిగిందంటే సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి కదా, తగ్గటం లేదు కదా. దానికి మూల కారణం ఏంటి? ప్రపంచం ఎప్పుడూ మారదు. అనంతమైన ప్రపంచాన్ని అల్పమైన జీవితంతో మార్చడం సాధ్యమవుతుందా? ఇవాళ మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. స్వామీజీలు, బాబాలు, గురూజీలు అందరూ కూడా అనేక రకాల ప్రచారాలు చేస్తున్నారు. ఛానల్స్ పెరుగుతున్నాయి, మీడియా పెరుగుతుంది, సందేశాలు పెరుగుతున్నాయి, ప్రవచనాలు పెరుగుతున్నాయి, ప్రసంగాలు పెరుగుతున్నాయి, ఉపన్యాసాలు పెరుగుతున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం మారటం లేదే. మరి ఉపన్యాసాలు పెరుగుతున్నాయి కదా, సందేశాలు పెరుగుతున్నాయి కదా, ప్రసంగాలు పెరుగుతున్నాయి కదా, శిక్షణ కార్యక్రమాలు పెరుగుతున్నాయి కదా, సంస్థలు పెరుగుతున్నాయి కదా, విధానాలు పెరుగుతున్నాయి కదా, ధ్యానాలు పెరుగుతున్నాయి కదా. లక్షలాది మందికి ధ్యానం నేర్పుతున్నారు కదా. మరి ఎందుకు మార్పు రావట్లేదు? కాదు, ఒక వ్యక్తి మరొక వ్యక్తి అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేయడం సాధ్యం కానే కాదు. అది అశాస్త్రీయ విధానం. ఎవరికి వాళ్ళే తమ అంతరంగాన్ని శుద్ధి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అంతరంగంలో అసంతృప్తి ఉంది అని తెలుసుకున్నప్పుడు, ఆ అసంతృప్తి వల్ల తన జీవితం అసౌకర్యంగా కొనసాగుతుంది అనుకున్నప్పుడు, దాని ద్వారా ఇతరులు అసౌకర్యానికి లోనవుతున్నారు అని భావించినప్పుడు, అసంతృప్తే అన్ని రకాల ఇబ్బందులకు, సమస్యలకు మూల కారణమని తెలిసినప్పుడు, అసంతృప్తిని తొలగించుకోకపోతే ప్రశాంతత చేకూడదని భావించినప్పుడు, అప్పుడు అంతర్ముఖ ప్రయాణం జరగాలి. అంతర్ముఖ ప్రయాణం ద్వారా అసంతృప్తికి మూల కారణం తెలిసిపోతుంది. మీ అంతరంగ అసంతృప్తికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు. మూల కారణం లోపల ఉంటుంది, బయట సరిచేస్తే ఎలా? అంతర్ముఖమే అసంతృప్తిని సమూలంగా తొలగించడానికి చక్కని రాచబాట అవుతుంది. అంతర్ముఖ ప్రయాణం ద్వారా
ఆత్మ విచారణ జరుగుతుంది, ఆత్మ విశ్లేషణ జరుగుతుంది, మూల కారణం తెలిసిపోతుంది. ఆ విషబీజాలను తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి అంతరంగం శుద్ధి కాకముందు ప్రపంచాన్ని ఎలా చూస్తాడు, అంతరంగం శుద్ధి అయిన తర్వాత ప్రపంచాన్ని ఎలా చూస్తాడు. అంతరంగం శుద్ధి కానప్పుడు, అంతరంగం శుద్ధి కాకముందు ప్రపంచాన్ని చూస్తూ ఉండి అందరి పట్ల వ్యతిరేకతను పెంచుకుంటాడు. అంతరంగం శుద్ధి అయిన తర్వాత అదే ప్రపంచాన్ని చూస్తాడు. కానీ వ్యతిరేకత స్థానంలో, ప్రతికూలం స్థానంలో అనుకూలత కనిపిస్తుంది. అంటే ప్రపంచం మారిందనే కానే కాదు, అంతరంగం మారింది. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీలోకి నువ్వు పయనించటమే, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటమే, నీ సహజ స్వరూపాన్ని నీవు అనుభవించటమే. అసంతృప్తికి మూల కారణం ఏంటి? దివ్యత్వానికి దూరం అయ్యావు. జీవించవలసిన జీవితం వేరు, జీవిస్తున్న జీవితం వేరు. అధర్మంగా జీవిస్తున్నప్పుడు, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డప్పుడు, అక్రమ సంబంధాలను పెంచుకుంటున్నప్పుడు అది అసంతృప్తి కాక మరొకటేమిటి? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. అసంతృప్తి అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. నువ్వు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో ఘర్షణ పడుతున్నావంటే నీ లోపలే రజోగుణ సంబంధమైన చెడు సంస్కారాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరిగేటటువంటి అన్ని రకాల దుశ్చర్యలకు మూల కారణం అసంతృప్తి. దివ్యత్వాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తులు దివ్యత్వానికి దూరమైనప్పుడు అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది. అటువంటి వారు ప్రపంచంలోకి ప్రవేశించడమే ప్రమాదకరం. ఇవాళ చట్టపరమైనటువంటి విధానాలు వెలుగులోకి వచ్చాయి. సత్యం, ధర్మం రెండు కూడా అడుగంటిపోయింది. చట్టపరమైనటువంటి సవరణల ద్వారా ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉంచాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నాలు సమూలంగా వైఫల్యం చెందుతున్నాయి. అందువల్ల ఆ వైఫల్యాల ద్వారా అసంతృప్తి పెరుగుతుంది. ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవాలి అని ఎప్పుడైతే ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నం జీవితంలో ఎవ్వరికీ విజయవంతం అయ్యే ప్రసక్తే లేదు. విజయవంతం కాలేదంటే అపజయం సంభవించినట్లే కదా. అపజయం సంభవించినప్పుడు మనిషి ఎలా ఉంటాడు? అసంతృప్తిగా ఉంటాడు కదా. కాబట్టి జీవితానికి మూలం ఎక్కడుంది? ఆధ్యాత్మికతకు బీజం ఎక్కడుంది? నీ అసంతృప్తికి మూల కారణం ఎక్కడుంది? బాహ్య ప్రపంచం కానే కాదు. ఎవరికైతే జీవితం పట్ల చక్కటి అవగాహన ఉంటుందో వాళ్ళు ప్రపంచంతో ఘర్షణ పడరు. ఎవరైనా ప్రపంచంతో అందరి వ్యక్తులతోటి ఘర్షణ పడుతున్నారంటే వాళ్ళకి జీవిత అనుభవం లేదని తెలుసుకోండి. జీవితానుభవం రావాలంటే అంతరంగం సమూలంగా శుద్ధి కావాలి. అంతరంగం సమూలంగా శుద్ధి కావాలంటే పరిపూర్ణ జ్ఞానం కావాలి. పరిపూర్ణ జ్ఞానం సిద్ధించిన మరుక్షణమే కోరికలు మొత్తం దగ్ధమైపోతాయి. కోరికలు దగ్ధమైన మరుక్షణమే అంతరంగం నిండుకొండలా ఉంటుంది. అంతరంగం నిండుకొండలా ఉంటే సంకల్ప శక్తి పెరుగుతుంది, సత్వగుణం పెరుగుతుంది, ధర్మాచరణ అతి సులభం అవుతుంది. జీవితంలో క్రమశిక్షణ కానీ
నిజాయితీ కానీ సత్యవంతమైన జీవన విధానం కానీ సులభమవుతాయి. ఎప్పుడైతే అంతరంగంలో అసంతృప్తి ఉంటుందో అటువంటివన్నీ కూడా కష్టంగా కనపడతాయి. అవి నిజంగా కష్టమైనవి కావు, కానీ మన అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తి వల్ల ఆ విధంగా కనిపిస్తున్నాయి. మన అంతరంగం శుద్ధి అవుతూ ఉందనుకోండి, కష్టమైనవన్నీ కూడా ఇష్టంగా మారుతాయి. అంతరంగం కలుషితంగా ఉందనుకోండి, అవసరమైనవి కూడా అనవసరంగా మారుతాయి. కాబట్టి మన జీవితానికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, సుదీర్ఘ ఆయువు కావాలి, మానసిక ప్రశాంతత కావాలి, ఆనందం కావాలి. అవి లభించాలంటే అంతరంగంలో సంతృప్తి ఉండాలి. ఎంత భౌతిక సంపద సమకూరితే అంత అసంతృప్తి పెరుగుతుంది. ప్రజా సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయంటే అంతే మోతాదులో అసంతృప్తి కూడా పెరుగుతుంది. సంపద పెరుగుతుందంటే సమస్యలు కూడా పెరుగుతాయి. భౌతికంగా విస్తరించాలి అని పరితపించే ఏ వ్యక్తి అయినా సరే అశాంతిగా అసంతృప్తిగా ఉంటాడు. ఒక దశకు పోయిన తర్వాత తన సంపదే తనకు సమస్యగా మారుతుంది. మనుషులు ఎప్పుడైతే జీవితానికి అవసరమైన దాన్ని కోల్పోతారో అప్పుడే అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి కామదాహం తీర్చుకునేది కాదు, దాన్ని పరిమితంగా ఉపయోగించుకోవాలి. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధం అవుతుంది, అతిగా ఉంటేనే అది విషంగా మారుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో విషం తారాస్థాయికి చేరింది. అందుకే విపరీతంగా దుశ్చర్యలు జరుగుతున్నాయి. అందరూ అయోమయంలో ఉన్నారు, గందరగోళంగా ఉన్నారు. ఉగ్రవాద, విప్లవాద, మతోన్మాద కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. హత్యలు, మానభంగాలు, కిడ్నాపులు, ఒకళ్ళు మరొకళ్ళని చంపుకోవటం సర్వసాధారణమైపోయాయి. దీనికి అంతటికి మూల కారణం ఏంటంటే తను అనుకున్న విధంగా జీవితం కొనసాగాలి, అందుకు అడ్డుగోడలు తొలగించుకోవాలి, అడ్డు లేకుండా చేసుకోవాలి. నేనే గెలుపు పొందాలి, అవతల వ్యక్తి ఓడిపోవాలి. ఒక్కసారి ఎలక్షన్లు జరుగుతూ ఉంటే దేశాలు ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి. ఎంత మెంటల్ పొల్యూషన్ పెరుగుతుందో మీరు గమనించండి. రిజల్ట్ వచ్చేంత వరకు ప్రపంచం మొత్తం కూడా టెన్షన్లో ఉంటుంది, ఉద్రిక్తంగా ఉంటుంది. కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. గెలిచిన వ్యక్తి విజయంతో కేరింతలు పడతాడు, అపజయం పొందినటువంటి వ్యక్తి తీవ్రంగా బాధపడతాడు. కానీ మనం తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే విజయాన్ని పొందినటువంటి వ్యక్తి దానిలో అపజయాన్ని చూసుకోలేడు. అపజయాన్ని పొందినటువంటి వ్యక్తి దానిలో విజయాన్ని చూసుకోలేడు. విజయం ఉందంటే అపజయం ఉంటుంది, అపజయం ఉందంటే విజయం ఉంటుంది. ఓడిపోయిన వ్యక్తి కొన్ని రోజులే బాధపడతాడు, కానీ గెలిచిన వ్యక్తి ప్రజలను సంతృప్తిపరచడం కోసం అధికారంలో ఉన్నంత వరకు బాధలు పడాల్సిందే. సమయానికి నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, విశ్రాంతి ఉండదు. సమస్యలు పెరుగుతూ ఉంటాయి, సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి, పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, కానీ ఫలితం మాత్రం ఉండదు. కాబట్టి ఆలోచించండి, మనుషులు ఏ విధంగా నష్టపోతున్నారో, ఎలా నష్టపోతున్నారు. పతంజలి మహర్షి రూపొందించినటువంటి అష్టాంగ యోగా ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడింది. ఇప్పటికీ 2500 సంవత్సరాలు పూర్తయింది.
ఆనాటి పరిస్థితులకి నేటి పరిస్థితులకి ఎంతో వ్యత్యాసం ఉంది. 21వ శతాబ్దం ప్రారంభానికి ఈనాటికి చాలా తేడా ఉంది. ఒక దశాబ్దం గడిచిందంటే సమస్యల మోతాదు గణనీయంగా పెరుగుతుంది. సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి అంటే దానికి మూల కారణం అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయిలో ఉన్నట్లే. అంతరంగం అందరి అసంతృప్తి అనేటటువంటి ఆ అగ్నిని చల్లార్చాలంటే ఆత్మజ్ఞానం అనబడేటటువంటి నీళ్లు చల్లాలి. అంతటా భగవంతుడున్నాడు అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అక్కడ అసంతృప్తికి అవకాశం లేదు. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే ఇక అసంతృప్తికి అవకాశం లేదు. భగవంతుడికి అసంతృప్తి ఎందుకు ఉంటుంది? అసంతృప్తి ఉంటే భగవంతుడు ఎలా అవుతాడు? కాబట్టి అసంతృప్తికి మూల కారణం నీ అంతరంగమే. శారీరక ఇంద్రియ మట్టాల్లో జీవించాలని భావించడమే, శారీరక సుఖం కోసం ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడటమే, ధనదాహం ఎక్కువగా ఉండటమే, ఆస్తులు అంతస్తులు అవసరానికి మించి సమకూర్చుకోవాలనుకోవటమే, అక్రమ సంపాదనకు అక్రమ సంబంధాలకు అలవాటు పడటమే, అవినీతిని పెంచి పోషించటమే, అధర్మాన్ని ఆచరించడమే. ఇవన్నీ కూడా ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాలు. వీటి ద్వారానే తప్పనిసరిగా అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి జీవన విధానాన్ని మార్చుకుంటే అసంతృప్తికి అవకాశమే ఉండదు. అల్పమైనవి ఆశిస్తూ ఉన్నప్పుడు, అల్పమైన వాని కోసం వెంపర్లాడుతూ ఉన్నప్పుడు, అవే నాకు కావాలి అనే భావన బలీయంగా ఉన్నప్పుడు మనిషి అవి అందనప్పుడు అసంతృప్తికి లోనవుతూ ఉంటాడు. సో ఎక్కువ చదవటం కాదు, సాధన చేయటం కాదు, సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరటమే, దాని అనుభవంలోకి పొందటమే. మనసులో కొరత ఉంచుకొని, లేమిడి ఉంచుకొని, లోటు ఉంచుకొని, అసంతృప్తి ఉంచుకొని కఠోర సాధనకు అలవాటు పడటం అంతా ప్రమాదకరం మరొకటి ఉండదు. శారీరక అవసరాలు, భౌతిక అవసరాలు పరిమితంగా ఉంటే సంతృప్తి ఉంటుంది. వాటిని పెంచుకుంటూ ఉంటే అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ స్థితి కనుక పొరపాటున మారితే, తారుమారైతే అసంతృప్తిని భరించలేరు. కాబట్టి బిడ్డలారా, నిండు కొండలా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, సత్వగుణంలో ఉండండి, సాత్వికంగా ఉండండి. తెచ్చింది ఏమీ లేదు అనుకోండి, తీసుకెళ్ళేది కూడా ఏమీ లేదని భావించండి. ఏదైతే మనది అనుకుంటున్నామో అది మన మనసు గారడి, మాయకు ప్రతిరూపం. భ్రమకు, భ్రాంతికి, పిచ్చికి, వ్యామోహానికి, వెర్రికి అవి నిదర్శనాలు అవుతాయి. ఏమీ లేదు, అసలు ఆధ్యాత్మికతలో కూడా ఏమీ లేదు. ఉపన్యాసాలు పెరుగుతున్నా సరే మనుషుల్లో మార్పు రావట్లేదంటే సమాచారం ముఖ్యం కాదు, ఆచారం ముఖ్యం. నీ అంతరంగంలో చెడు సంస్కారాలు బలీయంగా ఉన్నప్పుడు సమాచారం లోపలకు ప్రవేశించదు. లోపలకు ప్రవేశించినా సరే సంస్కారాలు మారవు. జీవిత అనుభవం ద్వారా సంస్కారాలు మారతాయి.
అందుకు లోతైనటువంటి విచారణ ఉండాలి, విశ్లేషణ ఉండాలి. కాబట్టి లోతైన విచారణతో, విశ్లేషణతో అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేసుకొని సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనస్స వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.